ఆపదల యందు ధైర్యగుణము, అంచిత సంపదల యందు దాల్మియున్, భూప సభాంతరాలమున పుష్కల వాక్చతురత్వము, ఆజిన్ బాహాపటు శక్తియున్, యశంనందనురక్తియు, విద్యయందు వాంఛా పరివృద్ధియున్, ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాలికిన్ అంటాడు ఆయన. ఒక్కసారి మనం ఈ పద్యాన్ని విడమర్చి చెప్పుకుంటే, ఆపదల యందు ధైర్యగుణము. ఆపదలు మనుషులకే వస్తాయి, ఎవరికి వస్తాయి? ఇంకా వస్తువులకు రావు కదా. ఆపదల యందు ధైర్యగుణము అంటే ఆపదలు వచ్చినప్పుడు అవి ఆర్థిక సంబంధమైన ఆపదలు కావచ్చు, ఆరోగ్య సంబంధమైన ఆపదలు కావచ్చు, ప్రకృతి విపత్తులు కావచ్చు. ఇట్లాంటి ఆపదలు ఏవైనా వచ్చినప్పుడు, సంభవించినప్పుడు ఆపదల యందు ధైర్యగుణము, మనిషి ధైర్యంగా ఉండాలి, మనము నిలదొక్కుని ధైర్యంగా నిలబడాలి. ఇదొక క్వాలిటీ. ఆపదల యందు ధైర్యగుణము, అంచిత సంపదల యందు దాల్మియున్. మనిషికి సంపదలు వచ్చినప్పుడు, డబ్బు లేనప్పుడు, నిరుద్యోగం ఉన్నప్పుడు, ఆదాయం లేనప్పుడు ఇతరులకు సహాయం చేయమని ఎవరు కోరరు. కానీ అంచిత సంపదల యందు దాల్మియున్, నీకు సంపదలు సమకూరినప్పుడు కొంచెము దానగుణం, ఇతరులు ఎవరైనా చేయి చాచి అడిగితే వాళ్లకు కాస్త దానం చేసేటువంటి గుణం ఉండాలి. అదే అంచిత సంపదల యందు దాల్మియున్. భూప సభాంతరాలమున పుష్కల వాక్చతురత్వము. భూప సభాంతరాలము అంటే అది రాజుల కాలం కాబట్టి ఎప్పుడైనా సభలలో మాట్లాడే అవకాశం వస్తే పుష్కల వాక్చతురత్వము, మంచి వాక్ చాతుర్యంతో మాట్లాడాలి. అంటే ఈ రోజు మన ఆధునిక కాలంలో దాన్ని ఇట్లా మనం అన్వయించుకోవచ్చు. ఒక టీమ్ మీటింగ్లో కానీ, ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంపెనీల్లో కానీ, లేదంటే ఇతరత్ర చర్చల్లో కానీ టీం వర్క్ అనేది జరుగుతుంది. అట్లాంటి టీం వర్క్లో ఆ ప్రాజెక్ట్ రిపోర్టు సబ్మిట్ చేసే సందర్భంలో కానీ, పేపర్ ప్రజెంటేషన్ చేసే సందర్భంలో కానీ మంచి వాక్ చాతుర్యం ఉండాలి అని అంటున్నాడు కవి. భూప సభాంతరాలమున పుష్కల వాక్ చతురత్వం, ఆజిన్ బాహుపటు శక్తియున్ అంటే యుద్ధంలో వెనుతిరగకూడదు, మంచి శరీర దారుఢ్యం కూడా ఉండాలి, మంచి భుజబలం కూడా కలిగి ఉండాలి. ఏదైనా సందర్భంలో మనం ప్రయాణం చేస్తున్న సందర్భంలో కానీ, లేదంటే ఇతరత్ర ఇంటి పక్కన కానీ, అవతల యువతల ఏమైనా గొడవలు జరగవచ్చు. అట్లాంటి సందర్భంలో ఎవరైనా మనల్ని ఎదిరించడానికి, మన మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మనం వెన్ను చూపి పారిపోయే పరిస్థితిలో మనం ఉండొద్దు. దానికి తగినంత శారీర దారుఢ్యం అనేది ఉండాలి అని కవి భావన. అదేంటంటే ఆజిన్ బాహాపటు శక్తియున్, యశమునందనురక్తియు. యశము అంటే యశస్సు, కీర్తి పొందడానికి ఎప్పుడు కూడా అనురక్తి కలిగి ఉండాలి. విద్యయందు వాంఛా పరివృద్ధియున్. ఎంత చదువుకున్నా కూడా, డిగ్రీ చేసినా, పీజీ చేసినా, ఎంఫిల్ చేసినా, పిహెచ్డి చేసినా కూడా విద్యయందు వాంఛా పరివృద్ధియున్, విద్య మీద కోరికలు పెరుగుతూ ఉన్నవాడై ఉండాలి. విద్యయందు వాంఛా పరివృద్ధియున్, ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాలికిన్.